హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, అందరికీ శుభోదయం అండి. ఇంకా ఆ రోజు ఏమంటే టైం అయితే అవుతుంది అనమాట. ఇంకా అందుకోసమని హర్షి పాపకి సేమియా ఉప్మా చేసేయాలనేసి అనింది అనమాట. ఇంకా అందుకోసం త్వరగా సేమియా ఇది ఉప్మా రెడీ చేసేసి ఆ తర్వాత దీపారాధనతో చేయాలి. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా హర్షి పాపకు త్వరగా అంటే ఇది సాటర్డే సండే 2 రోజుల వ్లాగు దీంట్లోనే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఏమంటే ఈ గ్యాస్ అంతా తుడిచేసి ఇంకా సామాన్లన్నీ కూడా నీట్గా అంతా వాష్ చేసుకొని షింక్ అంతా కూడా నీట్గా డ్రైగా పెట్టేస్తాను. ఎందుకంటే మధ్యకాలంలో పెద్ద పెద్ద బొద్దింకలు అనేది వచ్చి చేరుకున్నాయి అన్నమాట. అందుకు భయపడి అంతగా ముందుగా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఇక్కడైతే పాలు అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకని కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. కాఫీ అయితే పెట్టేసుకొని త్వరగా ఇంకా అత్తమ్మ కూడా ఆ రోజు కాఫీ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇంకా కొరగా పెట్టేసి ఇంకా తర్వాత రోజు ఏమంటే సేమియా ఉప్మా చేస్తున్నాను కదా, త్వరగా సేమియా ఉప్మా సేమియా తినేసి ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సేమియా అనేది ఇంట్లో అందరికీ ఇష్టం, మా ఆయనకు ఒక్కడికి ఇష్టం లేదనమాట. ఇంకా హర్షి పాప వచ్చేసి స్నానం అయితే చేసుకొని వచ్చేసింది. టైం అయితే చూస్తున్నారు కదా, 8-10 అయితే అవుతుందన్నమాట. త్వరగా చేసుకోవాలి. ఇంకా కాఫీ అయితే పెట్టేసుకొని ఇంకా త్వరగా ఒకటొక్కటి అయితే చేసేసుకుంటాను. టైం అయితే అవుతుందన్నమాట. ముఖ్యంగా హర్షి పాప వెళ్ళేంత వరకు కొంచెం టెన్షన్ అనమాట. ఎందుకంటే హర్షి మార్నింగ్ అంత కొంచెం లేజీగా ఉంటుందన్నమాట. మార్నింగ్ నిద్ర లేసినప్పుడు ఇవేమంటే బట్టలన్నీ ఉతికేసి ఆరిపోయినాయి అనమాట. మడత అయితే వేయాలి. ఇంకా ఆ రోజు ఏమంటే నాకు చాలా మధ్యకాలంలో కాదు, బట్టలు ఉతకడము ఆరేయడం ఎంత ఇష్టమో, బట్టలు మళ్ళీ ఆరిపోయిన బట్టలు ఇంట్లో ఎత్తుకొని వచ్చి వాటిని హోల్డ్ చేసి పెట్టుకోవాలంటే అంత బద్ధకం అనమాట నాకు. ఇంకా ఎక్కడైతే హర్షి పాప అయితే డ్రెస్ అయితే వేసుకొని ఇంకా సేమియా ఉప్మా అయితే తెచ్చేసుకునింది అనమాట తినడానికి. ఇంకా అది త్వరగా తినేసిన తర్వాత ఇంకా ఒకటొకటైతే ఇంకా పని అయితే చేసుకోవాలి. ఇదేమంటే మీషోలో అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ బ్రష్ నిజంగా చిక్ అనేది చాలా బాగా వెళ్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి 200 150 రూపీస్, 200 అనుకుంటా, 250 రూపీస్ లోపల పడి ఉంది. దీని లింక్ కావాలంటే కింద ఇస్తాను. నిజంగా ఎక్కువ చిక్ ఉంటుంది చూసారా, వాళ్ళకైతే గన చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. హర్షి పాప చూస్తున్నారు, హర్షి పాప హెడ్ బాత్ చేయడం వల్ల చిక్ అనేది ఎక్కువ పడిపోతుంది అనమాట. ఎందుకంటే ముందరకు వేసుకుని ఎట్లంటే అట్లా పులిమేస్తుంది. చూస్తున్నారా, బాగా ఆరిపోయింది అనమాట హెయిర్ అనేది. ఇంకా కొంచెం తడిగా ఉంది. ఇంకా పువ్వులు అయితే పెట్టేసి ఇంకా దానికైతే రెడీ అయితే చేసేసి స్కూల్కి అయితే పంపించేయాలి. హర్షి పాపకి ఏమంటే రోజు పూలు ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఇంకా ఆ రోజు పూలు లేవంటే కనీసం డబ్బులు ఇచ్చి కొనుక్కోనన్నా వచ్చుకుంటానంటుంది. మామూలుగా అయితే ఇక్కడ ఏమంటే గోరెంట్లో ఒక 2 పావులు వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఒక 4-5 డేస్ అయితే దానికి వస్తాయి పూలు, ఈజీగా తెచ్చుకోవచ్చు. అదే పూలు అయితే బయట తెచ్చుకుంటే ఒక 2 డేస్ పెట్టుకుంటుంది అంతే. అందుకోసమని నేను పూలు తీసుకొని వచ్చి కట్టి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే నేను తినేసింది, జడ అయితే వేసేసినాను. త్వరగా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతూ ఉంది. టైం అయితే అవుతుందన్నమాట. అప్పటికే 9-10 ఏమో అయింది. ఇంకా వెనకాలే స్కూల్ కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్కి అంతా నడుచుకొని అయితే వెళ్ళిపోతుంది అనమాట మేడము. ఇంకా అంత లోపల నేను ఇంట్లో అయితే వచ్చేసి ఇంకా నేను నీట్గా డ్రెస్ అయితే వేసుకొని ఇంకా త్వరగా ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంట్లో దీపాలు అయితే పెట్టేసుకొని ఇంకా త్వరగా ఇంకా నేను టిఫిన్ అయితే తినాలన్నమాట. ఇంట్లో దీపాలు అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఇంట్లో దీపాలు పెట్టుకుంటే ఆ మనశ్శాంతి, ఆ కడ్డీలో స్మెల్కి అంటే రిలాక్స్ అనిపిస్తుంది అనమాట నాకైతే మైండ్. లేదంటే కనుక ఇంకా అది చేసుకోవాలా ఇది చేసుకోవాలని కొంచెం ఇదిగా ఉంటుంది. ఇది వచ్చేసి భగవద్గీత అనమాట. ప్రతి ఒక్క ఇండియన్స్ అంటే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ ఇంట్లో కూడా మన భగవద్గీత అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే భగవద్గీత అనేది మనకి మెయిన్ కదా. ఇంట్లో పెట్టుకోవడమే కాదు, మనకు కుదిరినప్పుడు అంతా చదువుకుంటూ ఉంటే కూడా చాలా మంచిది అనమాట భగవద్గీత. మనకు తెలియని విషయాలు మరెన్నో చాలా నేర్చుకోవచ్చు భగవద్గీతలో. నాకన్నా ఎక్కువ మా ఆయన అయితే చదువుతూ ఉంటాడనమాట. ఫ్రైడే మండే అట్లా ఎక్కువ చదువుతూ ఉంటాడు ఆయన. ఇదే అనమాట. ఇంకా జస్ట్ షార్ట్ వీడియోస్ కోసం అట్లా ఇంకా ఇలా చిన్నగా వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాను. ఇంకా శివుడు అనమాట, చూడాలి వెండి శివుడు అయితే తీసుకోవాలి. కానీ ఎందుకో మళ్ళా శివుడికి పెట్టుకున్న డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఏదో అవసరం వచ్చేసి ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఇంకా రోజు ఏమంటే శనివారము
శివాలయానికి అయితే వెళ్ళున్నాను. ఏమంటే ఆ రోజు ఎందుకో వెళ్ళాలనిపించింది, అందుకు వెళ్తే ఇలా చక్కగా పూజ అయితే చేస్తున్నారు. ఇంకా గుడి వెనకాల ఏమంటే బిల్లివిత్రాకు అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన మూడు కళ్ళు ఉంటాయి కదా, 3 ఆకులు ఉండేది, అది ఉన్నిందనమాట. చెట్టు చిన్నగా 3 కొమ్మలు అయితే పెరుక్కొచ్చుకున్నాను. 3 రెక్కలు ఆకులు పెరుక్కొని నీట్గా కడిగేసుకొని మన ఇంట్లో ఇంకా శివుడు ఉన్నాడు కదా, ఇంకా శివుడి విగ్రహానికి అయితే పెట్టుకున్నాను అనమాట. శివునికి చాలా ప్రీతికరమైన బిల్లేరి ఆకు అనమాట. మన ఇంట్లో కూడా ఉందన్నమాట బిల్లేరి చెట్టు. అదేమంటే చాలా పెద్దగా కాసింది. ఇంకా ఆ రోజు ఏమంటే శివాలయంలో ఆ రోజు అంటే ఎవరో అభిషేకానికి అయితే ఇచ్చున్నారు. ఎవరిదో బర్త్డేనో మ్యారేజ్ డేనో అంటే మామూలు మండే చేస్తారు, కానీ ఇట్లా ఎవరైనా కొంచెం ఫెస్టివల్స్ డే ఉన్నప్పుడు ఇంకా కొంచెం అంటే డబుల్ అమౌంట్ అయితే పెట్టుకొని వాళ్ళైతే చేపించుకుంటారనమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా సేమియా అయితే తింటూ ఉన్నాను. త్వరగా సేమియా తినేసి ఇంకా మధ్యాహ్నానికి మళ్ళీ వంట ఏమైనా చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకైతే 11 అవుతుంది, కానీ ఇంకా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట బిల్లేరి చెట్టు. శివునికి ఎంతో ఇష్టమైనది. దగ్గర తెచ్చి పెట్టి నేను మాఘస్నానం అంటే మాఘమాసం నెలలో తెచ్చిపెట్టిన చెట్టు అనమాట. బాగా పచ్చగా వచ్చేసింది. నేను తెచ్చినప్పుడు ఏమంటే ఎల్లో షేడ్గా ఉండింది అనమాట, అంటే బతుకుతుందా బతకదా అన్నట్టుగా ఉండింది. మళ్ళీ ఏమంటే బాగా బతికిందనమాట. బాగా పచ్చటి ఆకులు అయితే వచ్చినాయి, చిగుర్లు కూడా అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఇంకా నాకేమంటే భూమిలో పెట్టి పెద్ద చెట్టు అయితే రోజు శివునికి 2 3 ఆకులు పెట్టడం అంటే ఇష్టము. ఇది ఇంకా బుజ్జి చెట్టు కాబట్టి ఇంకా నేను ఆకేం పెరకలేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే అదేమంటారు తులసి చెట్టులో ఒక గొబ్బు చెట్టు అయితే వచ్చిందనమాట. ఈ గొబ్బు చెట్టు అంటే ఒక బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? చూస్తున్నారా ఎంత పెద్ద చెట్టు వచ్చేసిందో. ఈ చెట్టు ఏమంటే అటు సైడ్ పడిపోయింది అనమాట. అది మేము చిన్న చెట్టు అనుకున్నాము. చూసారా ఎంత పెద్ద కొమ్మ అయితే ఉందో. మళ్ళీ పెరికేసినాను అనమాట. ఇంకా ఇది పెరగడానికి అయితే ఉంటే తులసి చెట్టు ఇంకా ఇది చనిపోతుంది అనేసి అందుకోసం తీసేసినాను. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నూనె వంకాయ గుత్తొంకాయ మసాలా కర్రీ, అది వచ్చేసి సేమియా ఉప్మా, ఈ పక్క రైస్ అయితే పెట్టేసినాను. ఇంకా 12 అవుతుంది. 1:30కి అట్లా 1కి అంతా హర్షి పాప అయితే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఏమంటే నాకు గుడిలో అయితే కొబ్బరి అయితే టెంకాయ అయితే కొట్టుకొని వచ్చుకున్నాను అనమాట. నేతగా ఉన్నింది, నేత కొబ్బరి. మీకు ఎవరికైనా అలవాటు ఉందా? నేత కొబ్బరిలోకి ఇలా షుగర్లోకి డిప్ చేసి తినడం నాకైతే చాలా ఇష్టం అనమాట. అది నేతగా ఉండాలన్నమాట. కొబ్బరి అనేది నారు ఉండకూడదు, అంటే బలసకూడదు. ఇంక ఇది వచ్చేసి ఏమంటే అమావాస్య రోజు అనమాట. మీ అందరికీ తెలిసిందే, మా ఆయనకు వచ్చేసి పితృదోషం అయితే ఉంది. ఇది చెప్పారు కదా 2 days వ్లాగ్ అనేసి. ఇంకా ఆ రోజు ఏమంటే నెక్స్ట్ డే సండే అనమాట అమావాస్య. ఇంకా అమావాస్య రోజు ఏమంటే ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా మామకు అండ్ మా బావకు అంటే మా ఆయన వాళ్ళ అన్నకు అనమాట, పెద్దన్నకి. వాళ్ళిద్దరు ఇంకా ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికైతే ఇంట్లో అయితే తలుగేసి టెంకాయ అయితే కొట్టుకుంటాము. ఇంకా ఆ రోజు కూడా మా ఆయనే ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నాడు అనమాట. నేను డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నాను, ఆయన మంత్రాలు చదువుతూ ఇలా పూజ చేస్తున్నాడు, పెడదాం అనుకున్నాను. కానీ టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయినాను అనమాట. ఆ టీవీనే ఎక్కువ సౌండ్ వస్తా ఉన్నింది, టీవీ ఆఫ్ చేయాల్సి ఉన్నింది. ఫస్ట్ టైం అనమాట టీవీ పెట్టేసింది. మేము పూజ చేసినప్పుడు ఎప్పుడు కూడా పెడితే సుప్రభాతం అంటే వీడియోస్ ఏమైనా లైవ్ టీటీడీ లైవ్ ఉంటుంది చూసినారా, అది కానీ పెడతాను. లేదంటే కొన్ని సాంగ్స్ వస్తాయి దేవునివి, అది కానీ పెడతాము. ఆ రోజు ఏమంటే ఎందుకో మర్చిపోయినాను, అంటే టైం అయిపోతుంది అనమాట, త్వరగా చేసుకోవాలి. 10 లోపల అంతా అన్ని చేసి మనం ఇంట్లో ఏమైతే వంట చేస్తామో అవన్నీ పెట్టి ఆ రోజు ఏమంటే చేసుకుంటాము. ఆ రోజు చూస్తారా నేనైతే ఇంట్లో అయితే ఇంకా మా ఆయన అయితే పాయసం చేద్దాం అనుకుంటే ఆయన గులాబ్ జామున్ చేయమన్నాడు. తిని చాలా రోజులు అయిందనేసి ఇంకా ఆ రోజు అయితే గులాబ్ జామున్, అప్పలము, ఆ తర్వాత కోసుపు అంటే గోబీ పువ్వు ఉంటుంది కదా, అది కబాబ్ లాగా వేసినాను అనమాట. అంటే అల్లం వెల్లి పేస్ట్, అది కూడా ఎప్పుడైనా ఒకసారి మీకు చూపిస్తాను. ఆ తర్వాత అన్నము పప్పు అనమాట. ఇవన్నీ అయితే చేసి ఇంకా ఒక్కొక్కరికి ఒక ప్లేట్ పెట్టినాను. ఇంకొక ప్లేట్ వచ్చేసి మీద పైన అయితే ఫుల్ పైన టెర్రస్ పైన అయితే ఎత్తుకుపోయి పెట్టేసి వస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే ఇంకా తలగంతా వేసేసి ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాడు అనమాట. ఇంకా త్వరగా టెంకాయ అయితే కొట్టేసుకొని ఆ తర్వాత ఏమంటే ఇంకా సాంబ్రాణి అయితే వేసుకోవాలి. సాంబ్రాణి వేసుకుని వేస్తే ఇంకంతట్లో పూజ అయిపోతుంది. మీలో ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా అడిగి తెలుసుకోండి, అంటే పూజ రాయివారిని అట్లా అడిగి తెలుసుకుంటే మనము జాతకాల పట్టి కూడా అట్లా ఎవరికన్నా కానీ అంటే పిల్లలు త్వరగా కాకపోయినా, అంటే మాకు ఆల్రెడీ హర్షి పాప ఉంది, మాకేం పిల్లలు లేరని కాదు, అంటే సెకండ్ బేబీకు మేము ఎంత ట్రై చేస్తున్నా
కూడా మాకు సక్సెస్ఫుల్గా అవ్వడం లేదనమాట. చాలా గ్యాప్ వచ్చేస్తుంది పాపకిను సెకండ్ బేబీకి. హర్షి పాపకి ఇప్పుడు వచ్చేసి 10 years అనమాట. ఇంకా 10 years అవుతున్నా కూడా మేము అంటే న్యాచురల్గానే మేము అవ్వాలని మేము ట్రై చేస్తున్నాం. కానీ ఇంకా లాస్ట్కి అసలు ఉందా లేదా మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరు జాతకాలు పట్టి కూడా పిల్లలు ఎంతమంది అని అది తెలుస్తుంది కదా. ఇంకా అందుకోసం అనేసి మేము ఇంకా మా ఆయనది నాది ఇస్తే కన్నా నా దాంట్లో నా జాతకంలో వచ్చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు ఇంకా ఇద్దరు అయితే అవుతారంట. అంటే 3 పిల్లలు ఉన్నారు. మా ఆయనకు మాత్రము 3 పిల్లలు ఉన్నారు. కానీ కాకపోతే ఆయనకి ఏమంటే పితృదోషం వల్ల పిల్లలు కానీ ఎంత అంటే ఆయన హెల్త్ పరంగా కానీ ఆ తర్వాత డబ్బు కానీ అన్నిటిలో కూడా చాలా ఇబ్బంది. అంటే ఈ పితృదోషం ఉండడం వల్ల ఇన్ని అయితే ఆయనకైతే హెల్త్ పరంగా అన్నిటిలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంక ఈ పితృదోషం పోవాలంటే కాశీకి వెళ్ళిరామన్నారు. ఆ తర్వాత అయ్యవారికి ఏమన్నా దానం ఇవ్వమన్నారు. ఆ తర్వాత అమావాస్యకి ఇలా చేసుకోమన్నారు. ఇంకా డీసెంట్గానే ఇంకా మా అత్తమ్మ వచ్చేసి వేరే చోట కూడా అడిగింది. ఆయనకి కొంచెం లెగ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఇంకా అందుకోసం ఆయన ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇంకా వాళ్ళు కూడా అట్లా చెప్పినారు పితృదోషం ఉంది అనేసి. డైలీ చేసినప్పుడు ఫుడ్ ఎంగిల్ చేయకముందే పైన కాకులకైతే పెట్టిరామన్నారు అనమాట పితృదోషం ఉండడం వల్ల. ఇంక ఇక్కడ వచ్చేసి అందుకోసమని మేమైతే అమావాస్యకి ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా కూడా అమావాస్యకి పిలిపించి ఇలా అయితే ఇంట్లో అయితే అన్ని రెడీ చేస్తే ఇట్లా జస్ట్ దీపాలు అయితే పెట్టి సాంబ్రాన్ని అయితే వేసేస్తాడు. ఇంకా అన్ని పెట్టి అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అన్ని మనం చేయిస్తేనే కదా చేసుకుంటారు వంటలు అవన్నీ కూడా. ఏదో కొంచెం ఇది అనమాట. ఏమంటే సెకండ్ బేబీ కోసం మేము న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటున్నాం. కానీ హర్షి పాప మాకు చాలా త్వరగా అయిందనమాట. అంటే మా ఫస్ట్ మ్యారేజ్ డే కంటే హర్షి పాప 2 months బేబీ అనమాట. మాకు అది కాకుండా హెల్త్ కూడా ఇంతకు ముందర అంత బాగుండేది. ఇంకా ఈ మధ్యకాలంలో వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల థైరాయిడ్, PCOD ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ అని చాలా వస్తున్నాయి, ఒకటి పోతే ఒకటి. ఇంకా అందుకోసం ఇవన్నీ కారణాలు ఏమంటే ఇలా ఏమన్నా కొంచెం పితృదోషం ఉన్నా కూడా ఇలానే జరుగుతాయి. ముందు మనము భగవంతుని కన్నా ముందు మనం పితృదేవతలు అంటే మన చనిపోయి ఉంటారు కదా మామయ్య కానీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కానీ అంటే మనకన్నా పెద్దవాళ్ళకి ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత భగవంతుని పూజ చేయాలంట. ఎందుకంటే మనము పూజ చేసే ముందు మనకు వీళ్ళ పితృదేవతలకు కన్నా పూజ చేసుకుంటే పితృదేవతలు స్వయంగా వెళ్ళి భగవంతుని దగ్గర ఆల్రెడీ వాళ్ళు భగవంతుని దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళే వెళ్ళి మా వారసత్వానికి ఈ కోరిక తీరపండి అని వాళ్ళు స్వయంగా వెళ్ళి అడుగుతారంట. అందుకోసం అనేసి ఇట్లా అన్ని పూజలన్నీ చేయమంటారు అయ్యవార్లు వాళ్ళు అంటే పూజారి వాళ్ళు. చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే చేసి మాకున్నంతలో అంతేగాని ఖచ్చితంగా స్వీట్ చేసి పెట్టాలని ఏం లేదు. జస్ట్ పాలు పాయసం స్వీట్ ఖచ్చితంగా చేసి పెట్టుకుంటే స్వీట్ హాట్ చేసి పెట్టుకుంటే మంచిది అంతే. ఇది చూసారా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో కూడా దేవుని రూమ్లో కూడా కొంచెం నైవేద్యం అయితే పెట్టేసుకొని ఇంకా ఇక్కడ కూడా అయితే పైన టెర్రస్ పైన కూడా పెడుతున్నాడు అనమాట. చూస్తున్నారు కదా ఇంకా అయితే ఇట్లా ముక్కొని ఇంకా మేము మా ఆయన జస్ట్ 4-5 steps దిగంగానే ఖచ్చితంగా కాకడి ముట్టుకుంటుందంట. నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి, ఎందుకంటే ఇంట్లో కింద పనే ఉంటుంది. నేను హర్షి పాప ఆయనే వెళ్ళి అయితే పైన అయితే పెట్టేసి వచ్చినాడు అనమాట. ఇంకా అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు కన్నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.